మార్నింగ్ వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజం ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు దినపత్రికలు ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుందాం। నమస్తే తెలంగాణ పత్రిక చూసినట్లయితే నమస్తే తెలంగాణలో మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన హెడ్లైన్ అంటే నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్ పర్యటన అనేది మనకి ఫస్ట్ కనిపిస్తుంది। ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే జాబిల్లి గుట్టు విప్పేది మనకి తొందరలోనే, ఇంకా రోవరే త్వరలోనే విడుదల చేస్తారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు। సో ఈ నెలలోనే మనకి జాబిల్లిపై తొలి అడుగు మోపనున్నటువంటి ఇస్రో చంద్రయాన్ 3 గురించి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు। సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం। అలాగే మరొక వార్త చూసినట్లయితే 5056 మంది మైనార్టీలకు ₹1,00,000 వరకు సహాయం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। ప్రధాన హెడ్లైన్ ఇది కూడా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే ఇవ్వడం జరుగుతుంది। తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా చెక్కులన్నీ కూడా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు। సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం। ఇంకా చూసినట్లయితే మరో 146 హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు అనేది ఆరోగ్య శాఖలో భర్తీ పోస్టుల సంఖ్య పెంచుతున్నారు అనేది కూడా ఒక వార్తగా మనం చెప్పుకోవచ్చు। అలాగే ఇంకా చూస్తే అన్నమో అంటూ ఆహారోత్పత్తులన్నీ కూడా దిగుమతులే అంటూ కూడా, ఇంకా అన్నము అంటూ చాలా మంది ఇంకా ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు। అది ఎక్కడ ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం। అలాగే ఇంకా కర్ణాటకలో కమిషన్ రాజ్ అనేది కూడా మనకి నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకి చాలా వరకు హెడ్లైన్స్ మెయిన్గా ఇచ్చారు। ఇక కాంగ్రెస్ అధికారం ఇస్తే మాత్రం కాంగ్రెస్ కు ప్రజలందరూ కూడా అధికారం ఇచ్చారంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం అంధకారమే కమ్ముతుంది అనే విధంగా కూడా మంత్రి కేటీఆర్, అలాగే శ్రీనివాస్ గౌడ్, ఇంకా ఇతరత్ర మంత్రులు, సుధీర్ రెడ్డి, ఇంకా చాలా మంది మంత్రులు అందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ప్రజలందరినీ ఉద్దేశించి। ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇంకా శనివారం కేటీఆర్ని కలిసిన నేతలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, నెక్స్ట్ ప్రజలు అందరూ కూడా ఒకవేళ కాంగ్రెస్కి అధికారం ఇస్తే మళ్ళీ ఇప్పుడున్నటువంటి వెలుగులు ఇవన్నీ కూడా మాయమైపోతాయి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతానికి। కానీ ఇంకా అధికారం కాంగ్రెస్కి ఇచ్చారంటే మాత్రం మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంధకారంగా మారుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు। సో అది ఏంటి, ఎందుకు చెప్పారు, అలా ఏంటి అనేది కూడా మనం చూసుకునే దానికంటే ముందుగా ఫస్ట్ వచ్చేసి మనం నేడు సీఎం కేసీఆర్ ఇంకా సూర్యాపేటలో ఆయన పర్యటిస్తున్నారు అనే దానికి సంబంధించి చూస్తే కలెక్టరేటు, అలాగే జిల్లా పోలీస్ ఆఫీసును, మెడికల్ కాలేజీలతో పాటుగా పలు ప్రారంభోత్సవాలు అక్కడ చేయనున్నారు సీఎం కేసీఆర్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు। అలాగే పలు ప్రారంభోత్సవాలన్నిటికీ సంబంధించి ఇతరత్ర మంత్రులందరూ కూడా అక్కడ ఏర్పాట్లన్నిటిని కూడా పర్యవేక్షించారు ఇప్పటికే అంటూ కూడా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు। అలాగే ఇంకా బీఆర్ఎస్ బహిరంగ సభకు కూడా సర్వం సిద్ధం చేసేశారు అధికారులు। అక్కడ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇంకా ఇతరత్ర మంత్రులు అందరూ కూడా అక్కడ అన్ని చుట్టుపక్కల ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి సీఎం కేసీఆర్ రావడానికి సంబంధించినటువంటి ఆ లొకేషన్స్ అన్నిటినీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది। భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, పోలీస్ పహారా అంతటిని కూడా ఏర్పాటు చేశారు। అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు సురక్షితంగా పరీక్షించడం అన్నీ కూడా చేసినట్లుగా తెలిసింది। సో ఇంకా నేడు మాత్రం అక్కడ కలెక్టరేట్లతో పాటు జిల్లా పోలీస్ ఆఫీస్ కార్యాలయాలతో పాటు ఇంకా అనేక మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ రోజు సీఎం కేసీఆర్ చేయనున్నట్లుగా మనకి క్లియర్గా నమస్తే తెలంగాణలో ఇచ్చారు। అలాగే ఇంకా చూసినట్లయితే జాబిల్లి గుట్టు విప్పేది రోవరే అంటూ చంద్రయాన్ 3లో ప్రజ్ఞాందే కీలక పాత్ర అంటూ నేడు రెండో డిబూస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అనేది దానికి సంబంధించి మనకి ఇచ్చారు। ఖచ్చితంగా చంద్రయాన్ జాబిల్లి అక్కడ ఉన్నటువంటి ఆ గుట్టును రట్టు చేసేది ఏది అనేది చూసుకున్నట్లయితే రోవరే ద్వారానే అది క్లియర్గా తెలుస్తుంది మనకి అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది। ఇంకా ఈ రోజు కూడా కీలకంగా అక్కడ డీబూస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇచ్చారు। త్వరలోనే జాబిలిపై తొలి అడుగు మోపనున్నట్లుగా అక్కడ చేస్తున్నటువంటి ఆ చర్యలన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు మనకు అందరికీ కూడా వివరించడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా క్లియర్గా వీడియో రూపంలో కూడా మనకి చూపించడానికి కూడా శాస్త్రవేత్తలు సకల ప్రయత్నాలు చేస్తున్నారు। చంద్రయాన్ 3 కూడా సక్సెస్ఫుల్గా ఇది సక్సెస్ అవుతుంది అనే విధానంలోనే ఇప్పటికీ కూడా మరి అందరూ కూడా ముందుకు కొనసాగుతున్నారు, శాస్త్రవేత్తలు కూడా అన్నీ చెప్తున్నారు, ఎప్పటికప్పుడు మనకి సమాచారాన్ని కూడా అందిస్తూనే ఉన్నారు అనే దానికి సంబంధించి అయితే మనకి క్లియర్గా ఇచ్చారు। సో మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి
ఇంకా అంటే ఇంకా ఎప్పుడెప్పుడు అన్నట్లుగానే ఉంది, కానీ ఇంకా రోజులు గంటలు అనేది కాదు, ఇంకా కౌంట్ డౌన్లో ఉంది అని అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇంకా జాబిలిపై తొలి అడుగు మోపడానికి కొద్ది సమయం మాత్రమే. అది ఇంకా మెల్లమెల్లగా ఇంకా విక్రమ్ని కూడా మెల్లమెల్లగా దాన్ని స్పీడ్ కూడా తగ్గించేసి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇస్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 3rd పేజీలో చూడొచ్చు. ఇంకా అలాగే చూస్తే 8,056 మంది మైనార్టీలకు 1,00,000 అనేది కూడా మనకి ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో అది చూసినట్లయితే తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా చెక్కులు పంపిణీ అనేది కూడా ఇచ్చారు. మైనార్టీల అభ్యున్నతికి సర్కార్ పెద్దపీట వేసింది అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎల్బీ స్టేడియంలోని పంపిణీలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఇంకా అలాగే మైనార్టీలందరికీ కూడా చేతి వృత్తిదారులందరికీ కూడా ₹1,00,000 వరకు మళ్ళీ తిరిగి చెల్లించిన అవసరం లేనటువంటి ఆ యొక్క ₹1,00,000 సాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే చెక్కులన్నింటినీ సోమవారం ఎల్బీ స్టేడియంలోని లబ్ధిదారులందరికీ కూడా అందజేస్తున్న మంత్రులు కొప్పుల ఈశ్వర్, అలాగే మహమూద్ అలీ. చిత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభాకర్, సలీం, అలాగే మిర్జా, రియాజ్, హసన్ నుంచి ఇంకా అనేక మంది కూడా ఇక్కడ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో అలాగే ఇంకా జాఫర్ హుస్సేన్, కౌసర్ ఇలాంటి వారందరూ కూడా, మొయినుద్దీన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ కూడా ఇక్కడ పాల్గొన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా వీరితో పాటు అనేక ఇతరత్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ₹1,00,000 సాయం అర్హులందరికీ అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకటే రోజు చూసుకున్నట్లయితే ఇంతమందికి ఇచ్చారు. 8,056 మంది వరకు కూడా ఈ ₹1,00,000 చెక్కులను పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు చెల్లించాల్సిన అవసరం కూడా ఇది ఉండదు. వాళ్ళ చేతి వృత్తి పనులకు సంబంధించి, అలాగే బీసీలకు సంబంధించి, వాళ్ళకి సంబంధించి ఇవి అందజేయడం జరుగుతుంది అంటూ కూడా తొలి రోజు ఇంతమందికి ఇచ్చారు అనేది అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి కూడా మన 2nd పేజ్లో అయితే చూడొచ్చు. ఇంకా అలాగే చూస్తే మరో 146 హెల్త్ అసిస్టెంట్లు అంటూ ఇచ్చారు. ఇంకా ఆరోగ్య శాఖలో భర్తీ పోస్టుల సంఖ్య పెంచినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే ఇంకా మొత్తం చూసుకుంటే 1,981 వరకు ఉన్నట్లుగా తెలిసింది. ఉద్యోగాలన్నింటికి కూడా పరీక్ష నిర్వహణ కూడా కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక వయో పరిమితి చూస్తే 49 ఏళ్ల వరకు కూడా పెంచినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఇంకా అలాగే ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి 30 వరకు కూడా ఉంది అంటూ పాయింట్లు కేటాయించినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. సో అలాగే ఇక అన్నము అనే దానికి సంబంధించి చూస్తే ఆహారోత్పత్తులకు దిగుమతులే అంటూ ఇచ్చారు. ఇక ఆహారం కోసం దిక్కులు చూసుకుంటూ చిక్కుల్లో పడి ఎన్నో ఇరుకటాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మరి పోయే దుస్థితి. నేపాల్, అలాగే టమాటా, అలాగే రాష్ట్రం నుంచి గోధుమలు ఇలాంటివన్నీ కూడా దిగుమతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్యాస్ పొయ్యి, కట్టెల రొట్టి, గ్యాస్ పొయ్యి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నో చేసి లాస్ట్కి వస్తే మళ్ళీ మహిళలు అందరూ కూడా అడవులు పొట్టి వెళ్ళి ఇంకా అక్కడంతా కూడా కట్టెలు కొట్టుకొని తీసుకొని వచ్చుకొని నానా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ అధికారం వచ్చిందంటే మాత్రం వేరే వాళ్ళకి అధికారం వచ్చిన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన, ఏదొచ్చినా కూడా మళ్ళీ ఇవన్నీ మొదటికే వస్తాయి. ఇప్పుడైతే మరి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మరి అన్నిటినీ కూడా చూసుకునేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచించుకుని తమ అమూల్యమైన ఓటు ముద్రను కొనసాగించుకోవాలంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా మనం చూసినట్టయితే 3 ఏళ్లలో 20 సార్లు పెరిగిన గ్యాస్ ధరలు, కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నటువంటి మహిళలు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్న ఇటు కేంద్రం నుంచి ఎటువంటి ఆదరణ లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే తమ సొంత నిధులతోటి ఇంకా ప్రజలందరినీ చూసుకుంటున్నటువంటి పరిస్థితితో కొనసాగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా కర్ణాటకలోని కమిషన్ రాజు అనే దానికి సంబంధించి చూస్తే 3 నెలల పాలనే సాక్ష్యంగా ఉంది అంటూ ఇచ్చారు. బీజేపీని మించిపోతున్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఇచ్చారు. బీజేపీని మర్చిపోతుంది ఆల్రెడీ కర్ణాటకలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా బీజేపీని పూర్తిగా మర్చిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే అవినీతిలో 2 పార్టీలలో పోటీ ఉంది. ఉప ముఖ్యమంత్రులు డీకేపై పర్సంటేజ్ లొల్లి కూడా ఉంది అంటూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వెలుగు జిలుగుల తెలంగాణ కాస్త మళ్ళీ
అంధకారంగా వెళ్ళిపోతుంది, జర భద్రం అన్నట్లుగా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి హైదరాబాద్ మహానగరం వెలుగులు విరజిమ్మటంలో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ముంబై ఉంది. ఆ తర్వాత ఎక్కువ వెలుగులతో కాంతితో ఎక్కువగా ఉండేదంటే మన హైదరాబాద్ మహానగరమే అంటూ కూడా మనకి ఇవ్వడం ఆల్రెడీ జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్టయితే వెలుగు జలుగుల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలోనే జరుగుతుంది. నిరంతరం విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇంతకు ముందు చూసినట్లయితే ఎప్పుడు కరెంటు కోతలతోటి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. నీటి కొరతతోటి, కరెంటు ఇబ్బందులతోటి, ఇలా రకరకాల ఇబ్బందులతోటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానికాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా వెలుగు జిలుగుల తెలంగాణగా విరాజిల్లుతున్నటువంటి తెలంగాణ. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూసినట్లయితే ఇంకా ప్రజల చేతుల్లోనే ఉంది అనేది కూడా అధికారం కాంగ్రెస్కి ఇవ్వద్దు అంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు. థర్డ్ టైం కూడా, మూడోసారి కూడా ఖచ్చితంగా సీఎం కేసీఆరే మళ్ళీ అధికారం చేపడతారు అంటూ కూడా ఎంతో ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కొనసాగుతున్నాయి. సో అవి కూడా మనం గమనించవచ్చు. ఇంకా చూసినట్లయితే పల్లెలు పరిశ్రమలకు కూడా కరెంటు కోత లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి. ఆ తర్వాత చూస్తే విద్యుత్ ఆధారిత వ్యాపారాలు కూడా ఫుల్ అంటూ కూడా ఇచ్చారు. ఇక తెలంగాణలో 24 గంటల కరెంటుపై ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి, 3 గంటలే కరెంటు చాలు అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమా, లేకపోతే 24 గంటలు కరెంటు ఇచ్చి అసలు కరెంటు పోవడం అంటే ఏంటో తెలియకుండా, కరెంటు కోతలంటే ఏంటో తెలియకుండా ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంతో వెలుగు జిలుగులతో విరాజిల్లుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలా అనేది కూడా మంత్రి కేటీఆర్ ఇక్కడ స్పష్టంగా మనకి వివరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే మరొక వార్త మనం చూద్దాం. ఇక తెలంగాణ భవన్లోని శనివారం బీఆర్ఎస్లో చేరినటువంటి వెంకటేష్ను ఆప్యాయంగా అభినందిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్, ఇక చిత్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాగే ఎమ్మెల్సీ కృష్ణరెడ్డి తదితరులంతా కూడా ఉన్నారు. ఇంకా ఇతరత్ర పార్టీల నుంచి కూడా అంటే అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్ని వారికి నచ్చి వెంటనే బీఆర్ఎస్లో చేరడానికి వస్తున్నటువంటి నేతలను కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి పార్టీ కండువాను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్లో అభివృద్ధి నచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి నేతలు కూడా అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఆ పార్టీ కుంభకోణాలు అంటే కాంగ్రెస్కు అధికారం ఇస్తే అంధకారమే ఉంటుంది. అలాగే ఆ పార్టీ కుంభమేళాలతో ఉంటుంది. 11 సార్లు అధికారం ఇస్తే ఏం సాధించింది అని 11 సార్లు అధికారంలో ఉన్నారు, కానీ ఇప్పటివరకు ఏం సాధించింది, తెలంగాణలో ఏం చేశారు అంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏం పొడిచేసింది అసలు తెలంగాణని అంటూ కూడా మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఇక ఢిల్లీ గులాంలను నమ్మితే గల్లీలో గోరాలు చూడాల్సిందే అంటూ కూడా గల్లీలో గోసపడతాం, గోరాలు చూడాల్సిందే, ఢిల్లీ వాళ్ళని మాత్రం అసలు నమ్మకండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడమే ధ్యేయం అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది, చూడొచ్చు మనం. అలాగే ఇంకా చూద్దాం, సంచలనాల సీఎం కేసీఆర్ ఒకవైపు, సంచుల మోసే సన్నాసులు మరోవైపు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు అంటూ సంచలనాలు సృష్టిస్తున్నారు కేసీఆర్. కానీ సంచులు మోసుకుంటూ పోతున్నారు వారిళ్ళకి అంటూ ఇతరత్ర పార్టీలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఇంకా ఈ అధికారాన్ని ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన, రాష్ట్ర సర్కార్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంతా కూడా ప్రజలపైనే ఉంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. పార్టీ బలోపేతానికి, పార్టీ కోసం ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క షరతులన్నింటినీ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ మొదలు పెట్టేశారు అంటూ కూడా తెలుస్తుంది అనేది కూడా క్లియర్గానే మెన్షన్ చేశారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ రాష్ట్ర సర్కార్ని, ప్రస్తుతం ఉన్నటువంటి పాలనని అధికారంలోకి నడిపిస్తారని పూర్తిగా నమ్ముతున్నట్టుగా సీఎం కేసీఆర్ అలాగే కేటీఆర్ కూడా స్పష్టం చేస్తూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ కొడతారు అంటూ కూడా ఆయన ప్రతి దగ్గర కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు నమస్తే తెలంగాణ దినపత్రికలో. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే రేపే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంకా ఈ మంత్లోనే మనం చెప్పుకున్నాం, మెయిన్ పార్టీస్ అన్నీ కూడా ఫస్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది అంటూ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ మూడు కూడా ఫస్ట్ లిస్ట్ని రెడీ చేసేసాయి. ఈ మంత్లోనే ఫస్ట్ లిస్ట్ అంతా కూడా మొదలు పెట్టేస్తారు అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసింది. ఇక 90 మందితో ఫైనల్గా వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నేతలు ఇందులో కూడా అసంతృప్త నేతలు కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు.
ఆల్రెడీ. ఇంకా అలాగే ఇది ఫస్ట్ మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే మనకి నదిలో పడ్డ ఆర్మీ ట్రక్ 9 మంది జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. లడాఖ్లోని లేహ్లో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది అనేది మనకి ఎంతో తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి ఈ ఘటన మనకి ప్రధానంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ 10th పేజీలో మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ప్రస్తావించారు. ఇంకా లడక్ లేహ్లోని జరిగిందనమాట ఈ యొక్క ప్రమాద ఘటన అనేది అయితే మనకి ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే స్పీడ్ పెంచిన బీజేపీ రాష్ట్రంలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది అంటూ కూడా ప్రధాని మోదీ కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు అనేది అయితే మనకి ప్రధాని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక రాష్ట్రానికి 119 మంది వేరే స్టేట్ ఎమ్మెల్యేలు కూడా అంటూ కూడా మనకి రాష్ట్రానికి 119 మంది వేరే స్టేట్ల ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా ఇక్కడ రేపే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అంటూ కూడా మనకి ఇచ్చారు. 90 మందితో ఫైనల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు, ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మంత్రి కేటీఆర్ మాత్రం ప్రతిపక్షాలను ఉద్దేశించి చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు అనేది అయితే మనకి ప్రతి పేపర్లో కూడా మెన్షన్ చేశారు. అయితే సినిమా చూపిస్తాం, ఇంకా ప్రతిపక్షాలు ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఏది మాట్లాడినా సరే అన్నట్లుగా కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. అలాగే ఇక పార్టీ మారను, నాపై తప్పుడు ప్రచారం చెయ్యొద్దు అంటూ రాహుల్ వెంటే నేను అంటూ జగ్గారెడ్డి కూడా ఎంతో తీవ్ర కంఠంతో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు, ఏం జరిగినా సరే రాహుల్ వెంటే నా పయనం అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. సో అది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇంకా చూస్తే బీసీలకు 50 సీట్లు ఇవ్వాల్సిందే అంటూ ఇక్కడ మరొక వార్త మనకి సంచలనంగా కనిపిస్తుంది. సో అది కూడా మనం గమనిద్దాం. సో ఫస్ట్ చూసినట్లయితే ఇంకా నదిలో పడ్డ ఆర్మీ ట్రక్ 9 మంది జవాన్ల మృతి. లడఖ్లోని ఇంకా లేహ్లో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది అనేది తెలుస్తుంది. లడఖ్లోని లేహ్లో ఆర్మీ కాన్వాయ్లోని ఓ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది జవాన్లు ఒకేసారి ఒక జూనియర్ కమిషనర్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వీరంతా కూడా ఒక్కసారిగా ఆ నదిలో పడి మరణించడం జరిగింది. లేహ్కు 150 కిలోమీటర్ల దూరంలో కియారీ వద్ద శనివారం సాయంత్రం 4:45 ఈ యొక్క తీవ్ర ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా సీనియర్ ఎస్పీ పీడీ సత్యం వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 10th పేజీలో చూడొచ్చు అనేది అయితే ఇచ్చారు. ఇదైతే చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక స్పీడ్ పెంచిన బీజేపీ అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నటువంటి కమలనాథులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా రాష్ట్రానికి 119 మంది వేరే స్టేట్ల ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. వారం పాటు నియోజకవర్గాల్లోనే మకాం వేస్తారు అంటూ వాళ్ళందరూ కూడా వేరే స్టేట్ల నుంచి కూడా అందరిని ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినట్లుగా తెలుసు. వారం పాటు ఇక్కడే వారంతా కూడా తిష్ట వేసుకుంటారు, మకాం వేసి కూర్చుంటారు, ఇక్కడే ఉంటారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించడానికి ఇదంతా కూడా అన్నట్లుగా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మనం. ఈ నెల 27న ఖమ్మంలో అమిత్ షా సభ ఉండబోతోంది అంటూ కూడా ఇచ్చారు. ఇక సెప్టెంబర్ 17న మోదీ సభకు ప్లాన్ కూడా సిద్ధం చేసేస్తున్నారు. సర్వం ఇప్పటికే సిద్ధం చేసేసారు. అయినప్పటికీ కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అధికారులు అంటూ కూడా చెప్తున్నారు. ఇక అమిత్ షా పర్యటన ఈ నెల 27న ఖమ్మంలో జరుగుతుంది అనేది కూడా. ఆ తర్వాత వెంటనే సెప్టెంబర్ 17న మోదీ పర్యటన, అక్కడ కూడా ఒక సభ ఉండబోతోంది. పార్టీలను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి, అభివృద్ధి పాలనను ఉద్దేశించి, ఇంకా ముందు చేయాల్సిన పనులు, అభివృద్ధి పనుల గురించి, అలాగే ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి కూడా ఆ సభలో అంతా కూడా ప్రసంగించనున్నారు. అంటే గెలిపే ముఖ్యంగా ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే దిశగానే ఈ యొక్క సభలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక షా సభలో మాత్రం 20 మంది బీఆర్ఎస్ నేతలు ఉంటారు, పార్టీలో చేరతారంటున్నటువంటి బీజేపీ లీడర్లు. ఇంకా అమిత్ షా సభలో కూడా ఒక 20 మంది కూడా పార్టీలో చేరడానికి కొంతమంది నేతలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో చేరే అవకాశం ఉంది. కొంతమంది లీడర్లు ముందుగానే ప్లాన్ చేశారు, మేము కమలంలో జాయిన్ అవడానికి వస్తున్నామని చెప్పేసి. ఆ 20 మంది కూడా ఇప్పుడు అమిత్ షా సభలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో ఎవరు ఏంటి అనేది అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇప్పుడే ఇవ్వలేరు. సో ఇంకా ఆ రోజు ఈ నెల 27న ఖచ్చితంగా అది తెలుస్తుంది అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు.
ఇంకా అలాగే రేపే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అంటూ మనకి ఇచ్చారు. ఇంకా 90 మంది ఫైనల్ అంటూ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ప్రకటించనున్న సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి క్లియర్ గానే వెలుగు దినపత్రికలు కూడా మెన్షన్ చేశారు. అలాగే లొల్లున్న చోటే క్యాండిడేట్ల ప్రకటన కూడా వాయిదా అంటూ ఇచ్చారు. ఇంకా అక్కడ లొల్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాండిడేట్ల ప్రకటన అంతా కూడా వాయిదా వేశారు. సెకండ్ లిస్ట్ లో ప్రకటించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం అంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే టికెట్లు కోల్పోతున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోటి మంత్రులు కేటీఆర్ అలాగే కేసీఆర్ అలాగే హరీష్ రావు చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతుంది అనేది కూడా ఇచ్చారు. మంత్రి హరీష్ రావు కూడా చాలా దూకుడు పెంచారు అనేది కూడా మనకు ఆల్రెడీ అర్థమైన విషయమే. ప్రతి విషయంలో కూడా ఆయన కూడా ఇప్పుడు ప్రజలందరికీ ప్రతి విషయం తెలియాలి అన్నట్లుగా దూకుడు పెంచి మాట్లాడుతున్నారు. ప్రతి చోట కూడా పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్ళడానికి ఆ లక్ష్యమే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, అభివృద్ధిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే మాటకు సంబంధించి ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే ప్రతిపక్షాలను ఉద్దేశించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక మంత్రులు కేటీఆర్ సహా హరీష్ రావు కూడా అన్ని చర్చలు జరుపుతున్నారు. ఇతర అవకాశాలు కూడా కల్పిస్తామంటూ కూడా వారికి హామీలు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారో ఏమో తెలియదు. కానీ ఇటు ప్రతిపక్షాలు కూడా ఒకటే చెప్తున్నారు, ఇన్ని రోజులు గుర్తురాని రుణమాఫీలు, ఇన్ని రోజులు గుర్తురాని బీసీలకు చేతి వృత్తులకు ₹1,00,000 సాయం ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లోనే గుర్తుకొస్తున్నాయా అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా అయినప్పటికీ కూడా ఇంకా పార్టీ అధికారంలో ఉన్నవారు కాబట్టి ఇంకా వారు కొంచెం ఎక్కువగానే కసరత్తులు చేస్తున్నారు అనేది అయితే తెలుస్తూ ఉంది. సో ఇంకా ఎవరి ధీమాలో అయితే వారు ఉన్నారు, ఖచ్చితంగా ఒక్కరు వస్తారు అని చెప్పడానికి తెలియదు. కానీ పోటాపోటీగా ప్రతి ఒక్కరు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కానీ ప్రజల తీర్పు ఎటువైపు ఉంది అనేది మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రజలు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునే విధానంలో కూడా ఆలోచించాలి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి పార్టీ కూడా ఇదే చెప్తుంది, మీరు ఆలోచించి మీ ఓటుని వినియోగించండి అంటూ కూడా చెప్తున్నారు. సో ఎలక్షన్స్ తర్వాత మరి ఎవరి ఎంతవరకు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ అయితే బీఆర్ఎస్ లిస్ట్ తయారు చేశారు. ఆ విషయాలన్నింటినీ మాత్రం ఈ విధంగా మనకి ప్రస్తావించారు. సో అలాగే మరొక వార్త చూస్తే కమ్యూనిస్టులకు 4 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ ఇచ్చారు. కమ్యూనిస్టులలో బీఆర్ఎస్ పొత్తు ఇంకా ఖరారు కాలేదనేది అయితే ఒక వార్త అయితే మనకుంది. అయితే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో మాత్రం లాభం చేకూరుతుందని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభాలు చేకూరుతాయి అనేది అయితే వాస్తవంగా చెప్తూ ఉన్నారు. కానీ తర్వాత మిగతా కొన్ని విషయాల్లో కూడా ఆలోచించాలి కదా. 1-2 ప్రాంతాల్లో లాభాలు ఆలోచించుకుంటే కుదరదు అన్నట్లుగా కూడా ఇంకా వాళ్ళు ఆలోచించే ఉద్దేశం ఉంది అన్నట్లుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన మన డీటెయిల్స్ చూస్తే మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొడతామంటూ కేటీఆర్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలకి సినిమా చూపిస్తాం, ఇది జస్ట్ ట్రైలర్ అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే విపక్షాలు కళ్ళల్లో కట్టెలు పెడుతున్నా అంటూ కూడా ఫైర్ అవుతున్నారు అంటూ కూడా విపక్షాలన్నిటిని ఉద్దేశించి ఆయన కళ్ళల్లో కట్టెలు పెడుతున్నాయని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించినటువంటి మంత్రి అంటూ కూడా ఇచ్చారు. ఇక బ్రిడ్జి ఆ బ్రిడ్జికి నాయిని పేరు పెడుతున్నట్లుగా కూడా వెల్లడించినటువంటి మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇప్పుడు ఆయన ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామంటూ మళ్ళీ గెలవడం ఖాయం, హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని బ్రిడ్జిలు ఓపెన్ చేశారు. ఆ బ్రిడ్జిలు కూడా నాయని అనే పేరు పెట్టడం కూడా జరిగింది, స్టీల్ బ్రిడ్జ్ అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్లో మరి హైవేలలో ఫస్ట్ హైవేలు నిర్మించడంలో హైదరాబాద్ మొదటి ప్లేస్లో ఉంది అంటూ కూడా ఎంతో మంచి పేరు సంపాదించింది. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లతోటి ఎంతో అందంగా చిత్రీకరించారు, రూపుదిద్దుతున్నారు. ఎక్కడ చూసిన వెలుగు జిలుగులతోటి అంటూ కూడా చాలా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంకా ఆయన ఇవన్నిటిని ప్రజలకు చూపిస్తూ ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మళ్ళీ అధికారం మాదే అని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక పార్టీ మారను, నాపై తప్పుడు ప్రచారం చెయ్యొద్దు అంటూ రాహుల్ వెంటే నేను అంటూ జగ్గారెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా కేసీఆర్పై ఫస్ట్ తిరుగుబాటు నాదే ఉంటుంది తప్పితే నేను ఎప్పుడు కూడా పార్టీని మారుతాను, పార్టీలోకి వెళ్తాను అని చెప్పడం మీద ఎక్కడ జరగలేదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కేసీఆర్ విషయానికి వచ్చినట్టయితే అసలు కేసీఆర్ని మొదటిగా ఆయనని గర్జించే విషయం కావచ్చు, ఆయనపై తిరుగుబాటు చేసే విషయం కావచ్చు, అందులో ఫస్ట్ నేనే వస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే 50 సీట్లలో గెలిచే నేతలు ఉన్నారు మా దానిలో అంటూ కూడా చెప్తున్నారు. అలాగే కావాల్సింది క్యాషే అంటూ కూడా చెప్తున్నారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్లో
టీడీపీ కలర్ వచ్చిందని చెప్పేసి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా జగ్గారెడ్డి ఇంకా ఇటు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా నేను కాంగ్రెస్లోనే ఉంటాను తప్ప, రాహుల్ వెంటే ఉంటాను తప్ప ఏ పార్టీలో కూడా చేరే అవకాశం అయితే లేదు అంటూ ఆయన ఎంతో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఇంకా 3rd పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు చూసినట్లయితే మనకి ఈనాడులో ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం అంటూ ఇచ్చారు. మనకి ఈనాడులో ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి మెయిన్ కొన్ని కొటేషన్స్ ఇస్తారు, ఆ తర్వాత కొంత ఆరోగ్యానికి సంబంధించి ఇస్తారు, ఆ తర్వాత ఒక్కొక్కసారి మనకి జాగ్రత్తలకు సంబంధించి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఇంకా ప్రజలందరికీ దేశంలో అందరికీ కూడా ఉపయోగపడేటటువంటిది ఫస్ట్ ప్రధానంగా అయితే ఏదో ఒకటి రోజు కూడా అవే ఎక్కువగా ఇస్తారు. ఆ తర్వాత మనకి న్యూస్ అనేవి ప్రజెంట్ చేస్తారు ఈనాడులో ఎప్పుడైనా సరే. ఇంకా సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం అంటూ ఇచ్చారు. ఫ్రాడ్ జీపీటీ అనేది ఒకటి యాడ్ చేస్తున్నారు ఇప్పుడు అనేది కూడా ఇచ్చారు. వీళ్ళ నుంచి చాలా వరకు జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కొత్త కుయుక్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటి గురించి చాట్ జీపీటీ తరహాలోనే కొన్ని ప్రోగ్రాములు రాసే వ్యవస్థ ఒకటి వచ్చింది అంటూ చెప్తున్నారు. సైబర్ మోసాలకు ఇది ఒక దోహదపడుతుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే ప్రజలు ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ప్రజలు కొన్ని టెక్నిక్స్ తెలుసుకుంటున్నప్పటికీ ఆ టెక్నిక్స్ని ఇంకా మించి కూడా సైబర్ నేరగాళ్ళు ఏదో ఒక రకంగా ఫ్రాడ్ చేయటం జరుగుతుంది. వాటికి ఏదో ఒకటి క్రియేట్ చేయటం, ప్రజలు మోసం చేయటం, వాళ్ళ అకౌంట్స్ ఖాళీ చేయటం, లేకపోతే వాళ్ళకి ఆన్లైన్ లోన్స్ అంటూ ఇలా ఏదో ఒక రకంగా ప్రజలు మోసం చేసి ఆ తర్వాత వాళ్ళని విపరీతమైన టార్చర్స్ చేయటం, లేకపోతే ఇంకా ఫోన్ కాల్స్ తోటి రకరకాలుగా వాళ్ళని వేధించడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు అందరూ కూడా అప్పటికీ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, మీటింగ్స్ పెడుతూనే ఉంటారు, సభలు అన్ని వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు పెడుతూనే ఉంటారు, చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒకరిని మాత్రం బలి తీసుకుంటున్నటువంటి సైబర్ నేరగాళ్ళు ఇంకా లేకపోలేదు అనేది అయితే మనకి క్లియర్గా మనకి ఫస్ట్ ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ కానీ ఏదైనా అకౌంట్స్కి సంబంధించి కానీ ఏవైనా ఒకరికి మెసేజ్ చేసినప్పుడు ఏదైనా లింక్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఏదైనా లింక్ వచ్చినప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసేటప్పుడు కానీ క్లియర్గా దాని గురించి తెలుసుకొని మాత్రమే దాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే సైబర్ మోసాలకి ఇంకా అనేక రకాలుగా దోహదపడేవి కనిపెడుతూ ఉన్నటువంటి సైబర్ ఫ్రాడ్ నేరగాళ్ళు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే డార్క్ వెబ్లో కూడా జోరుగా విక్రయాలు కొనసాగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిలువరించకపోతే మాత్రం ప్రమాదమే అంటూ కూడా నిపుణులందరూ కూడా ఇంకా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఇంకా ఈ సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రాలకి ఎవరు కూడా మరి స్పందించకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అంటూ చెప్తున్నారు. లేకపోతే చాలా ప్రమాదం ఉంటుంది అనేది మాత్రం చాలా గట్టిగానే నిపుణులందరూ కూడా మనకి వెల్లడించడం జరుగుతూ ఉంది. సో మిగతాదంతా కూడా దీనికి సంబంధించి మనకి 16th పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సైబర్ నేరగాళ్లతోటి కొంచెం మనకి మొబైల్ ఫోన్లో వచ్చేటటువంటి లింక్స్కి సంబంధించి మెసేజెస్కి సంబంధించి జాగ్రత్తలు పడాలి అనేది అయితే క్లియర్గా ఇచ్చేశారు. సో మరొక వార్త చూద్దాం. ఇక 26న కాంగ్రెస్ ప్రజాగర్జన సభ ఉండబోతోంది అనేది మనకి ఈనాడులో ఇచ్చారు. అయితే హాజరు కానున్నటువంటి ఖర్గే ప్రభుత్వ అవినీతిపై 21 నుంచి గ్రామాల్లో పర్యటనలు కూడా కొనసాగుతాయి కాంగ్రెస్ యొక్క పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్ళడానికి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే గ్రామాల్లో కూడా పర్యటనలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంకా ఈ విషయంలో ఎంతో ముందుకు కొనసాగుతున్నారు. ప్రజలందరినీ కూడా వారందరితో కలిసి ముచ్చటిస్తూ ఉన్నారు, ప్రజలందరినీ కలుపుకుంటూ వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఇంకా పార్టీ నేతలందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ సీనియర్స్ కూడా అందరూ కూడా పార్టీలో మరి ఒకరికొకరు సలహాలు సూచనలు చేసుకుంటూ ఐకమత్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. మనమంతా కలిసి ఐకమత్యంగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకుపోదామనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అధిష్టానం కూడా వారికి ఎంతో సపోర్ట్గా ఉంది. ఇంకా ప్రియాంక గాంధీ కూడా ఇంకా మంత్లీ వన్స్ కావచ్చు, 15 డేస్కి ఒకసారి కావచ్చు, ఇంకా రాష్ట్రానికి వచ్చిపోయే విధంగా కూడా పార్టీ నేతలందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా 15 డేస్కి ఒకసారి ప్రియాంక గాంధీని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు అనేది కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంకా ఎందుకంటే పార్టీ అధిష్టానం ముందుకు వచ్చి వారికి చెప్పినట్లయితే అందరు కూడా ఇంకా అందరికీ అర్థమవుతుంది అంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఇప్పటిది అప్పటిది చరిత్ర అయితే కాదు, 130 ఏళ్ల చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా అందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిందైతే కాదు కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి అయితే ఎక్కువగా మనకి ఇప్పుడు 26న కాంగ్రెస్ ప్రజా గర్జన సభ ఉండబోతోంది అనేది అయితే మనకి తెలుస్తుంది.
హస్తం అంటే తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండకపోవచ్చు అనేది అయితే వారి యొక్క ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పార్టీలో ఉన్న నేతలు అంతా కూడా ఒకటే వారి లక్ష్యం, పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్ళాలి అనేది కూడా మనకి ఒక వార్త అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి అయితే ఈ విషయాలన్నింటిలో కూడా ఆయన గ్రామాల్లో 21 నుంచి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి పార్టీ గురించి చెప్పడం, అభివృద్ధి గురించి చెప్పడం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి చెప్పడం కొనసాగుతుంది. అంటే ఇలా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ గురించి వాళ్ళు ముందుకు సాగుతూనే ఉన్నారు. నేతలు అందరూ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు వారి పార్టీ కోసం, వాళ్ళ అధికారం కోసం అనేది చెప్పొచ్చు. కానీ ప్రజలకి ఎవరు మంచి చేశారు, ఎవరు చేస్తారు అనేది తెలుసు కాబట్టి ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి అనేది కూడా ఒకటి పార్టీ నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరేం తక్కువగా లేరు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మెయిన్ అంటే ఈ మూడు మాత్రం ఎక్కడ తగ్గేది లేకుండా మాత్రం హ్యాట్రిక్ రూపంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇంకా పార్టీ బలోపేతానికి ఇంకా సీనియర్స్ కూడా చాలా వరకు ఇంకా ఇతరత్ర పార్టీలోకి వెళ్తారు అనేది కొన్ని పుకార్లు వస్తున్నప్పటికీ కూడా అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా రాహుల్ వెంటే మేము మా పైన అన్నట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసి ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి ఇక్కడ సీఎం కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ చెప్తుంది ఏంటంటే, కేటీఆర్ మెయిన్గా అంటే ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామంటూ కూడా ఆయన ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు అయితే చాలా వరకు చేస్తున్నారు మంత్రి కేటీఆర్ అని చెప్పొచ్చు. మూడోసారి సీఎం కానున్న కేసీఆర్ అంటూ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ అనేక విషయాలు వెల్లడించారు. నాయని అనే పేరు కూడా నామకరణం ఇక్కడ చేయడం జరిగింది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసే ఇంకా కేటీఆర్ వారి లెవెల్లో వారు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి వారికి సంబంధించి వారు వెళ్ళిపోతున్నారు. ఇక కమలానికి వచ్చినట్లయితే నియోజకవర్గానికి ఒక ప్రవాసి ఎమ్మెల్యే ఉండబోతారు అనేది కూడా ఇక్కడ వీళ్ళు కూడా ఏం తగ్గట్లేదు అనేది మనం గమనించవచ్చు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో కూడా నేటి నుంచి వారం రోజుల వరకు పర్యటించనున్నటువంటి ఎమ్మెల్యేలు అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక పరిశీలించాల్సిన అంశాలపై కిషన్ రెడ్డి కూడా జవదేకర్ కూడా దిశానిర్దేశం చేస్తారు ఇవన్నిటి విషయంలో అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి సో ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకి ప్రతిపక్షాలను ఉద్దేశించి అలాగే పార్టీలు ముందుకు వెళ్ళడానికి సంబంధించి ఇంకా బ్రిడ్జెస్ ఓపెనింగ్, స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ గురించి, ఇంకా సైబర్ నేరగాళ్ళ గురించి ఇలా స్పీడ్ పెంచినటువంటి బీజేపీ అంటూ ఇలా రకరకాల విషయాలు, అలాగే ఇంకా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఫస్ట్ లిస్టు రెడీ అయింది అనే దానికి సంబంధించి అన్నీ కూడా మనకి క్లియర్గా యాజ్టీస్గా ఫస్ట్ అంటే ఏ పేపర్లో చూసుకున్నా కూడా మనకి ప్రధాన వార్తలు అయితే అవే ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.